హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం కొన్ని రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అండ్ హాలీవుడ్ స్టార్ జాన్ సీనా. సో జాన్ సీనా రాయల్ రంబల్లో టాప్ 2లో నిలిచిండు. జే ఊసో తనని ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో జాన్ సీనా చెప్పిండు, ఇప్పుడు నేను మళ్ళీ మూవీ షూటింగ్కి అయితే వెళ్తాను. సో జాన్ సీనా ఏం మూవీ చేస్తానంటే మ్యాచ్ బాక్స్ అనే మూవీ చేస్తాడు. అది యాపిల్ టీవీ ఒరిజినల్. సో యాపిల్ టీవీ ఒరిజినల్స్ ఇండియాలో లేదు, యూఎస్లో. సో ఇండియాలో డిజ్నీలలో సంథింగ్ ఎలానో వస్తుంది ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత. సో ఆ మూవీ షూటింగ్ హంగరీలో జరుగుతుంది, బుడాపెస్ట్ హంగరీలో జరుగుతుంది. సో అందువల్ల రాయల్ రంబల్ అయిపోయిన తర్వాత, ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత తను ఇమీడియట్గా ఆ మూవీ షూటింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడు వస్తారంటే జాన్ సీనా మార్చ్ 1 అంటే మార్చ్ 2 ఇండియన్ డేట్ ప్రకారం ఎలిమినేషన్ చేంబర్లోనే జాన్ సీనా వస్తాడు. మధ్యలో రా కానీ స్మాక్డౌన్లో కానీ అపియర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో అయితే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు, నేను 100% ఛాంపియన్షిప్ గెలవాలి, 17 టైమ్ ఛాంపియన్ అయితే ఎలిమినేషన్ చేంబర్ గెలిచి రెసల్ మేనియాకి వెళ్తా, అదే బెస్ట్ ఫర్ బిజినెస్. అండ్ ఎందుకు చేస్తాను, ఎందుకు 17 టైమ్ ఛాంపియన్ అవుతాను అంటే ఫ్యూచర్లో ఏదో ఒక సమయంలో ఎవరైనా ఈ 17 టైమ్ని కూడా బ్రేక్ చేసి 18 టైమ్ ఛాంపియన్ అవుతుంది కదా, సో వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నాకు ఈ మూమెంట్ అనేది చాలా అవసరం, నేను చెయ్యాలి అని అయితే జాన్ సీనా స్పష్టంగా చెప్పిండు. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తుంది. మరి అన్నట్టుగానే ఎలిమినేషన్ చేంబర్లో జాన్ సీనా విన్ అవుతాడా లేదా అనేది చూడాలి. సో సీఎం పంక్ కూడా క్వాలిఫై అయింది ఎలిమినేషన్ చేంబర్లో. రాలో సామీ జైన్ని ఓడించి, అండ్ విమెన్స్ సైడ్ నుంచి లివ్ మోర్గన్ క్వాలిఫై అయింది ఇయో స్కైని ఓడించి. సో మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్, రియా రిప్లీ మళ్ళీ లివ్ మోర్గన్ రాకేల్ సాగా కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది అనేది. సో రియా రిప్లీకి ఒకవేళ షార్లెట్ ఫ్లేర్ ఛాలెంజ్ అయిపోతే తన రెసల్ మేనియా డైరెక్షన్ పాసిబుల్లీ ఒకవేళ బెకీ లించ్ వస్తే బెకీ లించ్ వర్సెస్ రియా రిప్లీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ మళ్ళీ రియా వర్సెస్ లివ్ మోర్గన్ 100% జరగదు. లేకపోతే మనకి అలెక్సా బ్లిస్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి, సో అలెక్సా బ్లిస్ పాసిబుల్లీ రా బ్రాండ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో తనకు న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసింది, ఆ కాంట్రాక్ట్ 5 years. సో 5 year డీల్ అన్నట్టుగా తెలుస్తుంది. సో కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి, అలెక్సా బ్లిస్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ సేమ్ పేజ్ మీద లేరు, న్యూ కాంట్రాక్ట్ రెన్యూ అవుతుందా కాదా అని. అండ్ ఇంకొన్ని రూమర్స్ కూడా చెప్తాను, యాక్చువల్గా అలెక్సా బ్లిస్ ఒకవేళ ఆ కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ కరెక్ట్గా వెళ్ళకపోతే తన ప్లేస్లో షార్జీ వచ్చేది అంట. బట్ ఆ కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ కరెక్ట్గా వెళ్ళినాయి, ఇద్దరు ఒప్పుకోవడంతో అలెక్సా బ్లిస్ అయితే ఆ స్పాట్లో వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ రూమర్స్, ఇవి యాక్చువల్గా నిజమా కాదా అనేది అలెక్సా బ్లిస్కి తెలియాలి, డబ్ల్యూడబ్ల్యూఈ మేనేజ్మెంట్కి తెలియాలి. బట్ అలెక్సా బ్లిస్ ఫ్యాన్స్ అయితే హ్యాపీ. 2 years తర్వాత అలెక్సా బ్లిస్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈకి అయితే వచ్చింది రాయల్ రంబల్. అంతేకాకుండా అలెక్సా బ్లిస్ ఎంట్రెన్స్ మనకి చాలామంది హాలీవుడ్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే హాలీవుడ్కి సంబంధించిన అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళందరూ చూస్తూ ఉన్నారంట. అలెక్సా బ్లిస్నే కాదు డబ్ల్యూడబ్ల్యూఈని కూడా క్లోజ్గా వాచ్ చేస్తారంట. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమన్నా మూవీస్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ, లేకపోతే నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్ డాక్యుమెంటరీలో కానీ క్యాస్ట్ చేయడానికి. సో అలెక్సా బ్లిస్ బ్యూటిఫుల్ మనందరికీ తెలిసిందే. సో ఆ అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఉంది అంట. అలెక్సా బ్లిస్ కూడా మనకి తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, చాలా కాలం బ్యాక్ తనకి పాప పుట్టక ముందు హాలీవుడ్ మూవీస్లో వర్క్ చేయాలని ఉంది అని. సో 100% అవకాశం వస్తే కనుక అలెక్సా బ్లిస్ హాలీవుడ్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ టిఫనీ స్టార్టర్ కూడా చెప్పింది హాలీవుడ్కి వెళ్తా అని, తనకి 30 years వచ్చే లోపు. సో మరి తను కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. బట్ వెరీ గుడ్ న్యూస్, ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ అయితే వస్తుంది మూవీస్కి వెళ్తే డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్. అండ్ అది కాకుండా రోమన్ రెయిన్స్ ఫర్సియబుల్ ఫ్యూచర్ దాకానైతే వచ్చే ఛాన్స్ అయితే లేదు. మైకల్ కోల్ కామెంటరీ టేబుల్ మీద చెప్తాడు, సెత్ రాలిన్స్ అటాక్ తర్వాత పోస్ట్ రాయల్ రంబల్. సో మరి ఎప్పుడు వస్తుందని చూడలే. బట్ రెసల్ మేనియా 41కి హ్యాస్ ఆఫ్ నౌ ప్లాన్ వచ్చేసి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, రోమన్ రెయిన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్. ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రెసల్ మేనియా 41లో ఉంటే మనకి సీఎం పంక్ అయితే ఎలిమినేషన్ చేంబర్ గెలవబోడు, అండ్ సెత్ రాలిన్స్ కూడా ఎలిమినేషన్ చేంబర్ గెలవబోడు. ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్ గెలిస్తే ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ రెసల్ మేనియాలో స్పాట్ వస్తుంది. ఇక్కడ ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఒకవేళ రోమన్ రెయిన్స్ పంక్ వర్సెస్ సెత్ జరిగితే వీళ్ళ ముగ్గురు ఛాంపియన్షిప్కి కంపీట్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ ఈ ట్రిపుల్ థ్రెట్ కనుక అఫీషియల్ అయితే రెసల్ మేనియా 41కి. అండ్ అంతేకాకుండా రాయల్ రంబుల్లో జార్డన్ గ్రేస్ ఫార్మర్ టీఎన్ఏ స్టార్ కరెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ సైన్, తను 5 year డీల్ అయితే సైన్ చేసినట్టు తెలుస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈకి. మరి ఎన్ఎక్స్టీలో వస్తుందా లేకపోతే డైరెక్ట్గా మెయిన్ రాస్టర్లో వస్తుందా చూడాలి. రాలో నిన్న రాలే జార్డన్ గ్రేస్, ఎన్ఎక్స్టీలో కూడా ఈరోజు రాలే. మరి రేపు స్మాక్ డౌన్లో ఏమన్నా వస్తుందా చూద్దాం. అండ్ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ డూక్ హడ్సన్ రిలీజ్ అవ్వడం జరిగింది. జాన్వరిలో సైలెంట్గా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో చేజ్ యూ ఎన్ఎక్స్టీలో ఫ్యాక్షన్ ఉండే కదా, సో అందులో డూక్ హడ్సన్ ఉండేటోడు. సో తాను డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయిపోయిందంట. సో మరి ఎందుకు రిలీజ్ చేసింది డబ్ల్యూడబ్ల్యూ, ఏం రీజన్స్ అనేవి అయితే బయటకు రాలేదు. బట్ అంతే కాకుండా 2025 రాయల్ రంబల్ విన్నర్ షార్లెట్ ఫ్లేర్. సో షార్లెట్ ఫ్లేర్ అండ్ ఆండ్రాడే హస్బెండ్ అండ్ వైఫ్ మనందరూ తెలుసు. బట్ 2024లో వాళ్ళు డైవర్స్ తీసుకోవడం జరిగిందంట. ఆ మధ్యలో రూమర్స్ కూడా వచ్చినాయి. మీరు ఒకవేళ నా వీడియో చూసుంటే నేను చేసిన వీడియో షార్లెట్ అండ్ ఆండ్రాడే డైవర్స్ మీద కూడా. సో ఆ రూమర్స్ నిజమా కాదా
అని చాలా స్పెక్యులేషన్స్ నడుచుంటే దాని తర్వాత మధ్యలో మళ్ళీ కలిసిపోయి వాళ్ళిద్దరు అని అన్నారు. బట్ లేటెస్ట్ టీఎంజీ రివీల్ చేసింది వాళ్ళు ఇద్దరైతే డైవర్స్ తీసుకున్నారంట అఫీషియల్గా, సపరేటెడ్, షార్లెట్ అండ్ ఆంథ్రాడ్. సో షార్లెట్ కూడా అదే చెప్తుంది నిన్న రాలో ప్రోమోలో వచ్చి, మెంటల్లీ ఫిజికల్లీ తను ఆల్మోస్ట్ 1 year అవుట్ ఆఫ్ యాక్షన్, ఆల్మోస్ట్ కాదు 1 year కంటే దాటింది. 2023 డిసెంబర్లో లాస్ట్ టైం చూసినా, మళ్ళీ 25 జనవరిలో వచ్చింది షార్లెట్. సో అందువల్ల అవన్నీ ఒడిదొడుకులు ఎదుర్కొని తను మళ్ళీ రాయల్ రంబల్ గెలిచి రెసల్మేనియాలో టైటిల్ కోసం అయితే పోరాడుతుంది. సో కొందరు కంప్లైంట్ చేయొచ్చు షార్లెట్ ఫ్లేర్కి చాలా ఆపర్చునిటీ వస్తున్నాయి, 14 time ఆల్రెడీ ఛాంపియన్గా ఉంది, మళ్ళీ రాయల్ రంబల్ గెలిచింది, అవసరమా అది ఇదని. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, షార్లెట్ ఫ్లేర్ బుక్ చేస్తలేదు. షార్లెట్ ఫ్లేర్ క్రియేటివ్ తన స్టోరీ తను రాసుకుంటలేదు. ఇది కంప్లీట్లీ క్రియేటివ్ కంట్రోల్, క్రియేటివ్ హెడ్గా ఎవరున్నారో వాళ్ళు చేసే పని, కానీ షార్లెట్ ఫ్లేర్ తప్పైతే ఏం లేదు. తను అట్లా బుక్ చేస్తారు కాబట్టి అలా స్టోరీ అనేది టెలివిజన్లో ఆ క్యారెక్టర్ అనేది అట్లా పోర్ట్రే అవుతుంది తప్పితే షార్లెట్ ఫ్లేర్ నాకు కావాలి, నేను ఛాంపియన్షిప్ గెలవకపోతే నేను ఉండా అని అయితే ఇక్కడ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. సో అది గైస్. అంతేకాకుండా రాయల్ రంబల్ నుంచి డ్రూ మ్యాకెంటైర్ ఫస్ట్ అయిండు, తన ఎలిమినేషన్ కరెక్ట్గా వెళ్ళలేదని బ్యాక్ స్టేజ్కి వెళ్ళి కోపంగా తిట్టుకుంటూ వెళ్ళిపోయింది అన్న రూమర్స్ అయితే వచ్చినాయి. సో అకార్డింగ్ టు లేటెస్ట్ అప్డేట్, రెసల్మేనియాకి డ్రూ మ్యాకెంటైర్ ప్లాన్ ఏంటిది అంటే డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ అంటే, అందుకే డేమియన్ ప్రీస్ట్ డ్రూ మ్యాకెంటైర్ని ఎలిమినేట్ చేస్తారు రాయల్ రంబల్లో. సో అది స్టార్టింగ్ పాయింట్ స్టోరీకి. అయితే ఆ ఎలిమినేషన్ కరెక్ట్గా వెళ్ళలేదు, అక్కడ ఎల్ఏ నైట్ మధ్యలో వచ్చిండు, అందుకే ఎల్ఏ నైట్ మీద కోపం ఉంది డ్రూ మ్యాకెంటైర్కి అన్నట్టుగా రూమర్స్ అయితే వచ్చినాయి. కానీ డ్రూ మ్యాకెంటైర్ మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియోని అయితే పెట్టిండు. డర్ట్ షీట్స్ని ఎప్పుడు నమ్మకూడదు అంటే, రూమర్స్ని ఇట్లా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వెబ్సైట్స్ అవి ఇవి, వాటిని ఎప్పుడు నమ్మకండి, నేను ఏదైతే చెప్తున్నా అదే నమ్మండి అని అయితే డ్రూ మ్యాకెంటైర్ అన్నాడు. సో మన డ్రూ మ్యాకెంటైర్ నిజంగానే ఫస్ట్ రైట్ అయిందా, ఎల్ఏ నైట్ మధ్యలో వచ్చిండు ఆ ఎలిమినేషన్. ఒకసారి మళ్ళీ మీరు వీడియో చూసుకుంటే లోగన్ పాల్ సెలబ్రేట్ చేస్తా అంటే ఎల్ఏ నైట్ వెనకాల ఉంటాడు లోగన్ పాల్ని ట్యాకిల్ చేయడానికి. అదే సమయంలో డేమియన్ ప్రీస్ట్ డ్రూ మ్యాకెంటైర్ ఎలిమినేట్ చేస్తాడు. సో అక్కడ ఎల్ఏ నైట్ మధ్యలో అడ్డు వచ్చిండు అన్నట్టుగా ఈ వెబ్సైట్స్ అయితే చెప్తానే, మరి అది ట్రూ ఆ ఫాల్సా అనేది డ్రూ మ్యాకెంటైర్ అండ్ WWE నోస్. అంతేకాకుండా ఐషో స్పీడ్ రికార్డ్ బ్రేక్ చేసిండు. సో చాలా మంది అనొచ్చు ఐషో స్పీడ్ ఎందుకు వచ్చిందని, ఇందుకే 30 కోట్లకు పైగా విత్ ఇన్ 1 day వ్యూస్ ఎవరు జనరేట్ చేయగలరు, ఐషో స్పీడ్ వల్లనే అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది అంట WWE ఐషో స్పీడ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ పట్ల. సో తనని ఫ్యూచర్లో కూడా యూజ్ చేసే ఛాన్స్ ఉంది, ప్రాబబ్లీ రెసల్మేనియానా లేకపోతే ఇంకెప్పుడు వస్తాడు స్పీడ్ అనేది అయితే చూడాలి. బట్ వెరీ గుడ్ న్యూస్. అండ్ అంతేకాకుండా నిన్న రా మెయిన్ ఈవెంట్లో CM Punk వర్సెస్ సామీ జైన్ మ్యాచ్ జరిగింది. అందులో CM Punk గెలుస్తాడు. దాని తర్వాత కెవెన్ ఓవెన్స్ వచ్చి ప్యాకేజ్ పైల్ డ్రైవర్ కనెక్ట్ చేస్తాడు సామీ జైన్కి. సో కెవెన్ ఓవెన్స్ వర్సెస్ సామీ జైన్ పాసిబుల్లీ రెసల్మేనియా లీడింగ్. అసలు ర్యాండీ ఓర్టన్ ఎప్పుడు వస్తాడు, ఎందుకు ఇంత టైం ఆఫ్ తీసుకుంటాడో అర్థం కావట్లేదు. తనకి ఇంజరీ అయితే ఏం అవ్వలేదు, తను మరి టెలివిజన్కి ఎప్పుడు వస్తాడన్న అప్డేట్ అయితే ఇప్పటివరకు లేదు, వస్తే 100% చెప్తే. సో అది స్టోరీ గైస్. అండ్ అది ఇప్పుడు కాకుండా కొన్ని రెస్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.